చంద్రబాబు సర్కార్ మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచుతూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం ధరలను ప్రభుత్వం సవరించింది. దీనిలో భాగంగానే లిక్కర్ ధరలు 15% పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఏపీలో మద్యాన్ని 3 కేటగిరీలుగా సరఫరా చేస్తున్నారు. ఇందులో ఇండియన్ మేడా, ఫారెన్ లిక్కర్, బీర్లుగా సరఫరా అవుతోంది. ఇటీవల మద్యం అమ్మకాలపై మార్జిన్ను 14.5 నుంచి 20% పెంచిన విషయం తెలిసిందే. దీంతో అన్ని కేటగిరీల్లో 15% ధరలు పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాదిలో ఏపీలో నూతన మద్యం పాలసీ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వేలం ద్వారా 3,000 మంది మద్యం షాపుల్ని దక్కించుకున్నారు. కమిషన్ పెంచుకుంటే అమ్మకాలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడంతో వారి డిమాండ్ను పరిశీలించిన ప్రభుత్వం ఈ మేరకు 20 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ మద్యం బాటిళ్ల ధర పెంపు గురించి వస్తున్న సమాచారంపై స్పష్టత ఇచ్చారు. అసలు ధర పెంపు కేవలం 10 రూపాయలు మాత్రమే అని ఆయన తెలిపారు. అలాగే బ్రాండ్ లేదా పరిమాణం అంటే క్వార్టర్, హాఫ్, ఫుల్ బాటిల్ అనే దానితో సంబంధం లేకుండా అన్ని బాటిళ్లపై 10 రూపాయలు మాత్రమే పెరిగిందని స్పష్టం చేశారు. కొంతమంది 15 రూపాయలు లేదా 20 రూపాయలు పెరిగిందని తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని, అది నిజం కాదని తెలిపారు. ప్రజలు వాస్తవాలను తెలుసుకుని అపోహలకు గురి కాకూడదని విజ్ఞప్తి చేశారు. తాజా ధరల వివరాలను అన్ని షాపుల్లో ప్రదర్శించాలని దుకాణదారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. బీరు 99 రూపాయల మద్యం సీసాలపై ఎటువంటి పెంపు లేదన్నారు. మరోవైపు ఏపీలో మద్యం ఏరులే పారుతుందని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. కొందరు వ్యక్తులు నిబంధనలకు వ్యతిరేకంగా ఇల్లీగల్గా మద్యాన్ని అమ్మేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏమాత్రం భయం లేకుండా బహిరంగంగా మద్యం బాటిళ్లు వరుసగా పేర్చి వ్యాపారం చేస్తున్నారని, జగన్ రాష్ట్రాన్ని విద్యాంధ్రప్రదేశ్గా మారిస్తే చంద్రబాబు మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.